కార్తీక పురాణం 27వ అధ్యాయము. అంబరీషుని ఉదాత్తత. ఓ మునీంద్ర, అంబరీషునికి నీవు శాపమనే వంకతో ఇచ్చిన వరం ఆనందదాయకం. దీనివల్ల నాకు ఎటువంటి ఆయాసం రాదు. వేదవాక్కు వంటి నీ మాటను నిజం చేయటానికే నేను ఈ దశావతారాలు ఎత్తుతాను. లేని ఎడల బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది. నీవు వెంటనే రాజు వద్దకు వెళ్ళము. అంబరీషుని దగ్గరకు వెళ్ళినట్లయితే అతనికి మేలు కలుగుతుంది అని శ్రీమన్నారాయణుడు చెప్పాడు. శ్రీమన్నారాయణుడి మాటలు ఆలకించి దూర్వాసుడు స్వామికి అనేకసార్లు నమస్కారము చేసి సుదర్శనాయుధం తరుముకొనుచుండగా బ్రాహ్మణులతో పరివేష్టింపబడి ఉన్న అంబరీషుని దగ్గరకు చేరుకున్నాడు. అంత అంబరీషుడు కోటి సూర్య సమాన తేజం వెలుగుతో తన వద్దకు వచ్చిన మునీంద్రుల వారిని చూచి నమస్కరించి అతని కూడా వచ్చిన విష్ణు చక్రాన్ని చూచి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదు. అతనిలో ఉన్న తప్పులను మన్నించి అతనిని రక్షింపుము అని చెప్పాడు. మిక్కిలి క్రౌర్యంతో అతనిని చంపవద్దు, రక్షించు అని శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దూర్వాస మునీంద్రుని కౌగిలించుకొనెను. ఆ విధంగా అంబరీషుడు చక్రాయుధానికి ఎదురు నిలబడి ఆ ఆయుధాన్ని చూచి తన మనోగత భావాన్ని వివరింపసాగాడు. 27వ అధ్యాయం సమాప్తం. శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం విష్ణవే నమః.